జోగి రమేష్ జైలుకు బయటకు వస్తూ కొన్ని హాస్యాస్పదమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని దేవుడి మీద ఒట్లేయమన్నట్టు, నేను నిర్దోషిని అన్నట్టు అమాయకుడిలాగా నటించడం సిగ్గనిపించట్లేదేమో కానీ చూసిన వాళ్ళు అందరూ సిగ్గుపడతా ఉన్నారు. బీసీ కార్డు తీసుకురావడం, లేకపోతే దేవుళ్ళని తీసుకురావడం, దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయి మీరు చెప్తా ఉంటే. మీరు గమనించాలి, దైవం ఒక సెంటెన్స్ మీకు పంపుతా ఉంది. మీరు చేసిన అవినీతి, ప్రసాదాల మీద చూపించిన చిన్న చూపు, ఇవన్నీ వెరసి మీకు వేసిన శిక్ష 11. అలాగే ఈ రోజు మీరు బయటకు వచ్చి నేను 83 రోజులు ఉన్నానంటున్నారు. 8+3 11 సరిపోయింది కదా. మీరు చేసిన దృష్ట పనులన్నీ మర్చిపోయారా? మీరు అమాయకుడిగా నటిస్తే ప్రజలు నమ్ముతారనుకుంటున్నారా? మాటల్లోనేమో మద్య నిషేధం, చేతల్లోనేమో మద్యం మాఫియా. చట్టం దాని పని అది చేసుకుపోతాది. నువ్వు అక్రమ కేసుల గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఎక్కడ చిన్న మచ్చలేని చంద్రబాబు నాయుడు గారిని అన్యాయమైన కేసుల్లో ఇరికించి ఆ దేవుడు లీల 110 సీట్లతో తెలుగుదేశం కైవసం చేసుకుంటది ఎన్డీఏ కూటమి. ఆ రోజు సర్వేల్లో తెప్పితే మీరు 54 రోజులు ఆయన ఉంచితే ఇంకో 54 సీట్లు అదనంగా వచ్చింది. అది దేవుడు లీల. దేవుడు ప్రతిదీ చూస్తాడు. నీకు 8+3 83 రోజులు ఏదైతే ఉన్నావు, అందుకని 11 రోజులు 11 సెంటిమెంట్ గా మీ వైఎస్ఆర్సీపీ వెళ్తుంది కాబట్టి ఆ 11 నీతో కూడా కంటిన్యూ అయింది. ఏ స్కామ్ల్లో ఉన్నారో అన్ని బయటకు వస్తాయి. స్కామ్లు చేసిన వాళ్ళని వదిలే ప్రసక్తి లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సృహలో ఉండమని మాట్లాడుతూ ఏకవచనంతో మాట్లాడే నీకు మర్యాద నేర్చుకోమని హితవు పలుకుతూ అందరికీ నమస్కారం.